అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆరోగ్యానికి చాలా మంచిదైన మెంతికూర పెసరపప్పు ఎలా చేయాలో చూద్దామండి. మెంతికూర చేదుగా అనిపించి మీకు తినాలనిపించట్లేదా? అయితే ఈ రెసిపీ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ చివర్లో ఒకటి యాడ్ చేస్తే కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. కాబట్టి వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడండి. ఇక్కడ నేను 4 కట్టల మెంతికూర తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక బిగ్ సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. మీకు ఆనియన్స్ కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై చేయండి ఆయిల్లో. ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. దీంట్లోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఇది అస్సలు స్మెల్ రాకుండా బాగా వేయించుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ మంచిగా దూరగా వేగాక మనము ఇక్కడ ముందుగా మనం మెంతికూర తీసుకున్నాం కదండి, ఆ మెంతికూరనంతా ఇప్పుడు దీంట్లో వేసుకోండి. మెంతికూర ఎంత ఎక్కువ వేసుకుంటే కర్రీ అంత బాగుంటుందండి. మెంతికూర ఎక్కువ ఉండాలి, పప్పు తక్కువగా ఉంటే బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. మనకు మెంతికూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకైనా లేడీస్కైనా చాలా మంచిదండి. కాబట్టి మెంతికూర ఎక్కువగా ఉంటే ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఇలా మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే మనకు ఈ మెంతికూర అస్సలు చేదుగా ఉండదండి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ ఉడికించుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ ముందుగా నేను పెసరపప్పును బాగా వాష్ చేసుకొని కాసేపు నానబెట్టుకున్నానండి. ఆ పెసరపప్పునంతా ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను. ఈ పెసరపప్పు అంతా ఇదంతా బాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూడండి. ఇదంతా ఒకసారి ఇలా బాగా ఫ్రై అయ్యారు కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. కలుపుకొని దీంట్లో నేను 3 టమాటాస్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇదంతా దీంట్లో వేసుకోండి. 3 టమాటాలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. దీంట్లో ఒక 1½ స్పూన్ కారం, ఒక 1½ స్పూను ఉప్పు వేసుకోండి. ఉప్పు కారం మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువగా వేసుకోండి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని టమాటో అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, టమాటాలన్నీ కొంచెం మెత్తపడ్డాయండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకోండి. లైట్‌గా వాటర్ వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి ఉడికించుకోండి. మీరు కొంచెం కర్రీ లూజ్‌గా గ్రేవీలాగా ఉండాలనుకుంటే ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకోండి. లేకపోతే వాటర్ వేయకుండానైనా ఉడికించుకోవచ్చండి. ఇది మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకొని చివర్లో కొత్తిమీర, హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోండి. ఇక్కడ నేను ముందుగా చెప్పాను కదండీ, చివర్లో వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటే ఈ కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. ఈ వెల్లుల్లిపాయలు వేసుకున్నాక మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే ఈ స్మెల్ అంతా కర్రీకి పట్టుకుంటుందండి. ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే రైస్లోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కంప్లీట్‌గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్‌ను విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.